హాయ్ అందరికీ. జై వైజాగ్ ఫుడ్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పొంగడాలు 2 రకాలు తెచ్చాను. ఒకటేమో బెల్లంది, రెండోదొట్టి పంచదారదండి. అయితే దీనికోసం ఒక 2 గంటల సేపు బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. ఇక్కడ కోటా బియ్యం తీసుకున్నాను. మీకు వీలైతే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చండి. ఇవైతే నానిపోయి మెత్తగా మిక్సీ పట్టేద్దాం. చాలా మెత్తగా బియ్యం పేస్ట్ అయితే ఉండాలి. అయితే నేనిక్కడ చూస్తున్నారా మెత్తగా పట్టేస్తున్నాను. ఇది ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు. సాయంత్రం పూట అలా స్వీట్ తినాలన్నా అనిపించేటప్పుడు మనకు పాకం అది దాంతో పని లేకుండా తడి బియ్యం పిండి అది అవసరం లేదు. ఇలా చేసేసుకోవచ్చు నానబెట్టిన బియ్యంతో అండి. ఎందుకంటే ఎక్కువ శాతం పొంగడాలు తడి బియ్యం పిండితోనే కదా చేస్తారు. అయితే నేను ఇలా బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి ఏవైనా పెద్ద పార్ట్స్ ఉంటాయని ఒకసారి జల్లించాను. తర్వాత ఇదైతే రెడీ అయింది. అదే జార్‌లో నేనిక్కడ బెల్లం వేసుకుంటున్నాను. ఒక కప్పు బియ్యం కాబట్టి బెల్లం కూడా ఒక కప్ వేసుకున్నాను. బెల్లాన్ని కూడా వేసి కొంచెం సాల్టు, కొంచెం కార్న్ ఫ్లోర్ అయినా, మైదా అయినా వేయొచ్చు. అయితే ఇక్కడ 3 స్పూన్లంత మైదా పిండి వేసాను బైండింగ్ కోసం. మెత్తగా గ్రైండ్ పెట్టేసుకున్న తర్వాత అదే మనం బియ్యం పిండి మిశ్రమం ఉంది కదా అందులోనే ఈ మైదాని బెల్లం మిశ్రమాన్ని కలిపేసుకుందాం. ఇక్కడ యాలకుల పౌడర్ అయినా మన దగ్గర యాలకులు ఉన్నా విడదీసి వేసి దంచి నేనైతే యాలకులు వేస్తున్నాను. కొంచెం ఇక్కడ తిన్ని సోడా కూడా వేసేసుకోవాలి. బేకింగ్ సోడా అంటారు కదా అది. మంచిగా ఫ్లఫీగా రావడానికి కోసమని. అయితే ఇది దానికి ముందు మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. బియ్యం, మైదా, బెల్లం అంతా ఏకమైపోవాలని కలిపేసుకుందామండి. ఈ యాలకులు అయితే ఇక్కడ వేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా తిన్ని సోడా కూడా వేసేసుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నా మంచిదే. వెంటనే వేసుకున్నా బాగా వస్తుంది. ఇదైతే రెడీ అయింది. ఇది బెల్లం అండి. బెల్లంతో చేస్తున్నాను పొంగడాలు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. రెండోది కూడా నేను పంచదారతో ఎలా చేయాలో చూపిస్తాను. రెండోది కూడా మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఒక బాండీలో. గ్యాస్ అయితే వెలిగించి మీడియం టు హై అలా అడ్జస్ట్ చేస్తూ మనం పొంగడాలని వేసుకోవాలి. ఇప్పుడు చేసే ముందే కొంచెం నేను బేకింగ్ సోడా వేసాను. వేసి కలిపేసి చిన్న చిన్న పొంగడాలు మనం వేసేసుకోవచ్చండి. సాయంత్రం పూట స్వీటు తినాలనిపించినప్పుడు, లేదంటే ఇలాగ మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. పండగలకి, పూజల టైంలో బాగా వస్తాయి. పాకం పిండి, బియ్యం పిండి అవన్నీతో మనకి ఇది లేకుండా బాగా వస్తాయి కూడా. చాలా బాగా వస్తాయి పొంగడాలు. ఇలా చేసుకోండి. ఇందులో మీరు కావాలంటే పిండి రుబ్బేటప్పుడు ఒక పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, నువ్వులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. పల్లీలవి నేనైతే ఇందులో వేయట్లేదు. నేను పంచదారతో పొంగడాలు చేస్తాను కదా, అందులో వేస్తాను. ఇలా 2 సైడ్లు మంచి కలర్ మారేంత వరకు వేయించేసుకొని తీసేసుకోవచ్చు. ఇవైతే మంచిగా రెడీ అయిపోయి. వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు తప్పకుండా చేయండి. అవసరం మన దగ్గరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవి అయితే ఇలాగా ఒక పేపర్ ప్లేట్లో తీస్తే మొత్తం ఆయిల్ అంతా పోయాక మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, ఇవి అయితే రెడీ అయిపోయి. ఇవైతే బెల్లం రెడీ అయిపోయింది. ఇంకా పంచదార కూడా మనం చేద్దాం. అయితే పంచదార అయితే అంత కలర్ రావు, చూస్తున్నారా, లైట్గా వచ్చాయి. ఇవి నేను ఎలా చేస్తున్నానో ఇవి కూడా మీకు చేసి చూపిస్తాను, సరేనా? ఇప్పటి వరకు చూస్తున్నందుకు నచ్చినట్టయితే తప్పకుండా ఇక్కడ లైక్ ఒకటి చేసేయండి. దీనికోసం కూడా నేను బియ్యమే తీసుకున్నానండి. మనకి పిండి అది అవసరం లేదు. బియ్యం పిండి అది బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టేసుకున్నాను. ఒక 3 అవర్స్ అయితే చాలు వెంటనే చేయాలంటే. లేదంటే రాత్రి నానబెట్టిన బియ్యం ఉన్నా సరిపోతాయి. ఇవి కూడా ఇలా మంచిగా మిక్సీ పట్టించాలి. అయితే చూసారా, ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొన్ని కొబ్బరి ముక్కలు వేసాను. ఇక్కడ పంచదార కూడా నేను ఇందులో డైరెక్ట్ వేసేసుకున్నాను. యాలకులు, పంచదార చూసారా, ఇది పంచదార అండి. మంచిగా కలర్ అయితే లైట్గా వస్తాయి, కానీ ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వెంటనే అయిపోతాయి మనకి.
సరిపోయినంత వాటరేసి ఇది కూడా చాలా మెత్తగా మనం మిక్సీ పట్టాలి. కొబ్బరి ముక్కలు, బియ్యం బాగా నలిగిపోవాలి. ఎక్కడ కూడా మనకి పెద్ద ముక్కల్లా అలా ఉండకూడదు. ఇందులో కూడా నేను ఒక స్పూన్ మైదా వేసాను. మైదా ఏసి ఆ మిక్సీ జార్ అయితే ఏదుందో అది కొంచెం కడిగి వాటరేసేసాను. ఇదొకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసాక వీలైతే 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. అయితే లేదు మనం వెంటనే చేయాలంటే చేసేసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ అంటే చిన్న పించ్ ఆఫ్ నేను ఇక్కడ బేకింగ్ సోడా వేసానండి. తిన్ని సోడా అంటారు కదా అది. ఇది కూడా మనం డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం. చూసారా? ఇది ఆయిలు సెమీ డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా కడాయిలో ఆయిల్ కొంచెం కొంచెం వేసి దీని మీద సెమీ డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. లేదంటే ఫుల్ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇలాగ అన్నీ చేసి 2 సైడ్‌లు బాగా కాగాక మీరు దీన్ని ఆయిల్ నుంచి బయటికి తీసి సర్వ్ చేసేసుకోవచ్చండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ థాంక్ యూ.